దేవుని మహిమను గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నిర్లక్ష్యం చేస్తే, దేవుని గురించి మాట్లాడుతూ నిర్లక్ష్యం చేస్తే, ఎంత గొప్ప దేవుడో ఆయన గురించి మాట్లాడుతూ నిర్లక్ష్యం చేస్తే, అది తప్పితే అన్నీ మాట్లాడుతూ మొదలు పెడితే ఏమైంది? వింటున్నారా? ఆయన అంటున్నాడు, దేవునిని స్తుతి మరియు మహిమ ఇవ్వడంలో మీరు నిర్లక్ష్యం చేస్తే, ఆయన మందిరంలో స్తుతించుదామన్నప్పుడు స్తుతించటం నువ్వు నిర్లక్ష్యం చేస్తే, మహిమపరచడం నిర్లక్ష్యం చేస్తే, ఆయన అంటున్నాడు చేస్తే ఒకానొక దినాల్లో ఈ దినాల్లో మీరు చల్లబడి నామకార్థంగా మరియు దిగజారిన వారిగా మిమ్మల్ని మీరు కనుగొంటారు అన్నాడు. ఏందంట? చల్లబడి నామకార్థ వ్యక్తిగా, పాపములోకి దిగజారిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు కనుక్కుంటారు. ఆ స్థితికి వెళ్ళటానికి దాని యొక్క మూలం ఎక్కడుందయ్యా అంటే, చర్చిలో స్తుతించుదామన్నప్పుడు నాలుగు కదలని వ్యక్తి అక్కడే మొదలైద్ది జబ్బు అనేది. నా మాట అర్థమవుతుందా? ఆరాధిద్దామన్నప్పుడు నువ్వు కదలలేకపోతే, దేవుని గురించి పక్క వ్యక్తితో మాట్లాడటం నువ్వు చేయకపోతే, నీ తోటి సహోదరులతో నీ తోటి ఆ సంఘస్థులతో నువ్వు దేవుని గురించి మాట్లాడటం చేయకపోతే, ఒకరోజు నువ్వు చల్లబడిపోతావు, ఒకరోజు నువ్వు దిగజారిపోతావు, ఒకరోజు నామకార్థ సంఘంగా మారిపోతావు. ఆ దిగజారిపోయి మారిపోయి చివరికి ఆత్మీయంగా చచ్చిపోతావు. ఆ స్థితి ఎక్కడ వస్తుందంటే ముందు ఈ కార్యాలలోనే. అందుకే మనము దేవుని గురించి అధికంగా మాట్లాడాలి, ప్రభువు గురించి అధికంగా మాట్లాడాలి. అవకాశం వస్తే ఎదుటి వ్యక్తి మన మాటల్లో దేవునికి మహిమనివ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు గొప్ప దేవుడు, ఆయన చాలా మంచి దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడు, నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడని ఎదుటి వ్యక్తితో ఏ రూపముగానైనా ఆయన నామానికి మహిమ తీసుకొని రావాలా. అదే మన గురి.